డ్రగ్స్ వినియోగం నుంచి తయారీ కేంద్రంగా హైదరాబాద్ ఓ మెట్టు పైకెక్కింది. మొన్నటికి మొన్న ఫార్మా కంపెనీ ముసుగులో డ్రగ్స్ ఫ్యాక్టరీ నడిపారు. దీంతో పారిశ్రామిక వాడలన్నీ ఉలికిపడ్డాయి. ఇప్పుడు ఏకంగా స్కూల్లోనే డ్రగ్స్ తయారీ చేపట్టడం చూసి అధికారులు ఉలికిపడ్డారు. వరుస ఘటనలతో హైదరాబాద్లో డ్రగ్స్ విస్తృతి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతోంది. అయినా సరే డ్రగ్స్ పట్టుబడుతున్నప్పుడల్లా సర్కారునో పోలీసులనో తప్పుబట్టి చేతులు దులుపుకుందామనుకుంటే ఇక సమస్యకు ఎప్పటికీ పరిష్కారం దొరకదు. మొదటిగా విద్యార్థులు డ్రగ్స్ వినియోగించకుండా తల్లిదండ్రులు కట్టడి చేయాలి. ఆ తర్వాత ఇంటర్నేషనల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలు కూడా డ్రగ్స్ వినియోగంపై నిఘా పెట్టాలి. ఇప్పుడు ఆటోమేటిక్ గా సమస్య పరిష్కారమవుతుంది. మిగతా సగానికి సర్కారు వ్యవస్థలు బాధ్యత వహిస్తాయి. ఇలా డ్రగ్స్ కట్టడిపై అందరూ తమ వంతు బాధ్యత తీసుకోకపోతే హైదరాబాద్ లో డ్రగ్స్ ఇంటింటి సమస్యగా మారి రేపటి తరాన్ని నిర్వీర్యం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు హైదరాబాద్ లో ఈ స్థాయిలో డ్రగ్స్ ఎందుకు విస్తరిస్తోంది? లోపం ఎక్కడుంది? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. తెలుగు రాష్ట్రాలు, ముఖ్యంగా హైదరాబాద్ డ్రగ్స్ హబ్ గా మారిపోతోంది. ఒకప్పుడు యూత్ లో కేవలం కొందరు డ్రగ్స్ తీసుకుంటారని, హైదరాబాద్ లో డ్రగ్స్ సప్లై అవుతున్నాయని మాత్రమే తెలుసు. ఇప్పుడు డ్రగ్స్ విషయంలో హైదరాబాద్ స్థాయి పెరిగింది. హైదరాబాద్ డ్రగ్స్ ప్రొడక్షన్ సెంటర్ గా మారిపోయింది. ఏకంగా డ్రగ్స్ తయారీ చేయడానికి ఓ ఫ్యాక్టరీనే పెట్టారు. ఫార్మా కంపెనీ ముసుగులో టన్నుల కొద్దీ డ్రగ్స్ తయారు చేస్తూ వాటిని జనం మీదకు వదిలేస్తున్నారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ విభాగం ఈ రాకెట్ ను పట్టుకున్నందుకు సంబరాలు చేసుకుంటున్నారేమో కానీ ఇలాంటివి ఇంకా ఎన్నెన్నున్నాయో తవ్వి తీస్తే కాని హైదరాబాద్ ఎంత దారి తప్పిందో అర్థం కాదు. కొన్నాళ్ల క్రితం వరకు ధనవంతులు, పారిశ్రామికవేత్తల పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉండే డ్రగ్స్ ఇప్పుడు మధ్యతరగతి వారి పిల్లలపై కూడా పడ్డాయి. క్రమంగా డ్రగ్స్ సామాజిక సమస్యగా మారిపోతోంది. సమాజంలో అన్ని వర్గాల్లోకి చొచ్చుకెళ్లిన డ్రగ్స్ త్వరలోనే కట్టడి చేయలేని స్థాయికి చేరుతుందేమోననే ఆందోళన కనిపిస్తోంది. ఎందుకంటే స్కూల్ పిల్లల దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగుల దాకా అందరిలోనూ డ్రగ్ ఎడిక్ట్లున్నారు. ఓ స్థాయిలో డ్రగ్స్ అలవాటయ్యాక వాటిని వదిలి ఉండలేక పెడ్లర్లుగా మారి డ్రగ్స్ తీసుకుంటున్నారు. దీంతో ఎప్పటికప్పుడు పోలీసులకు కొత్త పెడ్లర్లు దొరుకుతున్నారు. ఒక్కసారి దొరికిన వాడు మరోసారి దొరకపోవడంతో డ్రగ్స్ సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించడం సాధ్యం కావడం లేదు. ఇదే అదునుగా డ్రగ్స్ మాఫియా కొత్త కొత్త ఐడియాలతో వ్యవస్థల కళ్లుగప్పి రేపటి తరాన్ని గమ్మత్తుగా డ్రగ్స్ మత్తులో పడేస్తోంది. హైదరాబాద్ లో మొదటి నుంచి డ్రగ్స్ వినియోగదారులకు కొదవలేదు. మొదట్లో సమాజంలో పై స్థాయి వర్గాలకే పరిమితమైన డ్రగ్స్ ఇప్పుడు మధ్యతరగతిని కూడా దాటేసి అట్టడుగు వర్గాలకు చేరిపోయింది. ఏ వర్గానికి తగిన రూట్ల ఆ వర్గానికి ఉన్నాయి. ఇలా ప్రత్యేకమైన రూట్లలో డ్రగ్స్ వారికి అందుతోంది. కొన్ని రూట్లపై పోలీసులకు అవగాహనున్నా చూసి చూడనట్టుగా పోతున్నారు. కానీ చాలా రూట్ల గురించి అధికారులకు ఏమాత్రం అవగాహన లేదన్నది కఠోర వాస్తవం. నిరంతర తనిఖీలు లేకపోవడంతో అసలు డ్రగ్స్ కు అవకాశమే లేని ప్రాంతాల్లో కూడా వాటి తయారీ జరుగుతోంది. హైదరాబాద్ కున్న అత్యాధునిక రవాణా సౌకర్యాలు ఉపయోగించుకుని ఇక్కడ డ్రగ్స్ డెన్ ఏర్పాటు చేస్తే దేశంలో ఎక్కడికైనా ఈజీగా తరలించేయొచ్చని డ్రగ్స్ మాఫియా ఆలోచన. ఈ తరహా మాఫియా సిటీ ఇమేజ్ ను సర్వనాశనం చేసే అవకాశాలు లేకపోలేదు. మొన్నటిదాకా హైదరాబాద్ ఫార్మా అంటే ప్రత్యేకమైన ఇమేజ్ ఉండేది. కోవిడ్ సమయంలో ప్రపంచానికి 2 వ్యాక్సిన్లు ఒకే నగరం నుంచి రావడాన్ని గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు మన ఫార్మా అంటే అసలా నకిలీనా అని చెక్ చేసుకోవాల్సిన దుస్థితి వచ్చిందంటే దానికి ప్రధాన కారణం ఫార్మా కంపెనీ ముసుగులో వెలిసిన డ్రగ్ ఫ్యాక్టరీనే. నిజానికి దొరికింది కాబట్టి ఆ ఫ్యాక్టరీ గురించి తెలిసింది. కానీ హైదరాబాద్ నలువైపులా ఉన్న పారిశ్రామిక వాడల్లో ఎన్ని కంపెనీలకు సర్కారు అనుమతులున్నాయి? అసలు అక్కడ ఏం తయారు చేస్తున్నారు? ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో తనిఖీలున్నాయా అంటే లేవని చెప్పాలి. కనీసం ఇప్పటికైనా తనిఖీల విషయంలో పగడ్బందీ కార్యాచరణ లేకపోతే హైదరాబాద్ పరువు మరింత పోవడం ఖాయం. సరే, ఫార్మా కంపెనీ ముసుగులో డ్రగ్స్ ఫ్యాక్టరీ గురించి వదిలేద్దాం. వందల మంది విద్యార్థులు చదివే స్కూల్ మాటున డ్రగ్స్ ఎలా తయారు చేస్తున్నారు? ఇప్పటిదాకా కనిపెట్టలేకపోవడానికి రీజన్ ఏంటి? కేవలం డ్రగ్స్ తయారీతో సరిపెట్టారా, లేదంటే విద్యార్థుల్లో ఎవరినైనా పెడ్లర్లుగా ఉపయోగించుకుంటున్నారా అనేది లోతుగా విచారించాలి. ఈ ఘటనతో అయినా స్కూళ్లు, కాలేజీలపైన మరో స్థాయిలో నిఘా పెట్టాలని వ్యవస్థలకు తెలిసొస్తే సంతోషమే. కానీ మన అధికార యంత్రాంగం ఈ మాత్రానికి కదులుతుందా? గత కొన్నేళ్లుగా కేవలం హైదరాబాద్ అనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా ప్రభుత్వాన్నో పోలీసుల్లో నిందించడం అలవాటైపోయింది. అంతేకాని డ్రగ్స్ కట్టడి కోసం పౌరులు ఏమాత్రం బాధ్యత తీసుకుంటున్నారనేది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతోంది. ఇప్పటిదాకా జరిగిన ఘటనలు చూస్తే డ్రగ్స్ ను అధికారులు పట్టుకునేదాకా చుట్టుపక్కల వారికి ఏం జరుగుతుందో తెలిసినా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. మాకెందుకులే అనుకుంటున్నారు.
తీరా అధికారులు పట్టుకున్న తర్వాత మాత్రం ఈ పని ఎప్పటినుంచో జరుగుతోంది, వీళ్ళిప్పుడు కళ్ళు తెరిచారు అని క్లాసులు బిగుతున్నారు. అంతేకాని తమ బాధ్యత ఎంత, ఆ బాధ్యత తాము సక్రమంగా నిర్వర్తించడం లేదనే విషయాన్ని గుర్తించడం లేదు. ఎక్కడైనా నేరాలు తగ్గుముఖం పట్టాలంటే పబ్లిక్ కోఆపరేషన్ కావాల్సిందే. డ్రగ్స్ వినియోగం విషయంలోనూ పౌర సమాజం నుంచి సహకారం లేకుండా కేవలం ప్రభుత్వాలే అద్భుతాలు చేయాలనుకోవడం అత్యాశే కాదు, ఆత్మ వంచన కూడా అనడంలో మరో మాటకు తావేలేదు. ఇల్లు బావుంటేనే ఇంట్లో అందరూ బావుంటారు. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు బావుంటేనే మన పిల్లలు చెడిపోకుండా ఉంటారు. అంతిమంగా ఆరోగ్యకరమైన సమాజం ఆదర్శవంతమైన పౌరుల్ని తయారు చేస్తుంది. అంతేకాని ఓ నేతో ఓ ప్రభుత్వమో ఎంత కృషి చేసినా కేవలం వారి ప్రభావంతో ఎక్కడా ఏ తరమూ ఆదర్శవంతంగా తయారైన దాఖలా లేవు. ఈ సంగతి అందరికీ తెలుసు. అయినా సరే ఎవరికి వారు ఎస్కేపిస్టులుగా ఉండడానికే ఇష్టపడుతున్నారు. డ్రగ్స్ కారణంగా ఎన్ని దుష్పరిణామాలు ఉంటున్నాయో చూస్తూనే ఉన్నాం. మన కళ్ల ముందే డ్రగ్స్ బారిన పడి నాశనమైపోయిన దేశాలు, రాష్ట్రాలను చూశాం. అయినా సరే మనం మాత్రం మారం. మన రాష్ట్రాన్ని, మన ఉన్న ఊరిని డ్రగ్స్ బారిన పడకుండా కాపాడుకోవాలని, కనీసం డ్రగ్స్ కట్టడి విషయంలో సర్కారుకు సహకరించాలని అస్సలు అనుకోం. అదేమంటే అది మా పని కాదని తేలిగ్గా తప్పించుకుంటాం. ఈ ధోరణి డ్రగ్స్ కంటే మరింత ప్రమాదకరమని అనడంలో సందేహం లేదు. ఎందుకంటే పౌరులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం కనుగొనడం ప్రభుత్వాలకు తేలికవుతుంది. అంతేకాని పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ చూడటం లేదన్నట్టుగా వ్యవహరిస్తే అంతిమంగా ఎవరికి నష్టమో కేవలం వ్యవస్థలే కాదు, అందరూ ఆలోచించినప్పుడే ఏ సమాజమైనా బాగుపడుతుంది. డ్రగ్స్ వినియోగదారుల జాబితాను పరిశీలిస్తే అనూహ్యంగా పెరిగిపోయిన విద్యార్థులు, యువత సంఖ్య అందర్నీ పట్టి కుదిపేస్తోంది. మొదట్లో పరిమితంగా ఉండే ఉన్నత వర్గాల పిల్లలకు పరిమితమైన డ్రగ్స్ తర్వాత మామూలు మధ్యతరగతిని వేగంగా కవర్ చేసి ఆపై అంతకు రెట్టింపు వేగంతో సమాజంలోని అన్ని వర్గాల పిల్లల్ని వదలకుండా కవర్ చేసిన తీరు ఆశ్చర్యమే కాదు, అంతులేని భయాన్ని కలిగిస్తోంది. సాధారణ డ్రగ్స్ వినియోగదారుల కంటే విద్యార్థులు, యువతలో వినియోగం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా విస్తరిస్తోంది. డ్రగ్స్ క్లబ్లోకి వీరు ఎంటర్ అయ్యాకే డిమాండ్ ఆకాశమంత ఎత్తుకు చేరింది. దీంతో డ్రగ్స్ నెట్వర్క్ అనివార్యంగా సరికొత్త ఆలోచనలకు తెరలేపి డ్రగ్స్ ప్రొడక్షన్ సెంటర్లు తెరుస్తున్నారన్న విషయం కూడా వెలుగు చూస్తోంది. సాధారణంగా విద్యార్థుల్లో ఏ విషయంపైనైనా క్రేజ్ వచ్చిందంటే ఇక ఆ టాపిక్ ఎక్కడికో వెళ్లిపోతుంది. మొన్నటిదాకా కార్టూన్లు, సినిమాలు, క్రీడలకే పరిమితమైన విద్యార్థుల ఆసక్తి ఇప్పుడు ప్రమాదకరమైన డ్రగ్స్ పై పడడంతో సమాజం వేగంగా పతనమయ్యే అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఇక యువత విషయానికొస్తే గతంలో మద్యపానానికి బానిసలైన యువత ఇప్పుడు మరింత మత్తు కోసం డ్రగ్ అడిక్టులుగా మారిపోతున్నారు. ఇందుకోసం వారికి సేఫ్ హబ్లుగా పబ్లు మారిపోయాయి. పబ్కి వెళితే చాలు కోరిన మత్తు పదార్థం రెడీ, అందుకు కావలసినంత రిస్క్ అంతా పబ్లే పడతాయి. యువత కేవలం అడిగినంత డబ్బిస్తే చాలు నిమిషాల్లో కోరుకున్న డ్రగ్ డెలివరీ అవుతుంది. ఈ మధ్య అనూహ్యంగా పెరిగిన పబ్ ట్రాఫిక్ అసలు సీక్రెట్ డ్రగ్స్ వినియోగమే అనేది ఓపెన్ సీక్రెట్. అసలు పబ్బు నడిపేవాడికి, డ్రగ్స్ తీసుకునేవాడికి మధ్య అవగాహన ఉన్నప్పుడు ఏ పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం మాత్రం డ్రగ్స్ ను కంట్రోల్ చేయగలుగుతుంది? పబ్ యాజమాన్యాలు, పోలీసులు, ప్రభుత్వంలో పెద్దలు అందరూ కలగలిసి ఉంటున్నారు. క్రమంగా డ్రగ్స్ కూడా సామాజిక ఆమోదం తీసుకొచ్చేస్తారు. అందుకే అందరూ కలిసి డ్రగ్స్ నిర్మూలన కేవలం ప్రభుత్వాల బాధ్యత అనుకుంటే ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లో డ్రగ్స్ విస్తృతికి ప్రధాన కారణం పబ్స్. పబ్బులు డ్రగ్స్ సప్లై సెంటర్లుగా మారిపోతున్నాయి. పబ్స్ ను క్లోజ్ చేస్తే తిరిగి కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకుంటున్నారు. రాత్రి 10 గంటలకు పబ్బులు బంద్ చేయాలి, బార్లు కట్టేయాలి. ఇలా నిబంధనలు పెట్టినా కోర్టుల వరకు వెళ్లి అర్ధరాత్రి వరకు అనుమతులు తెచ్చుకుంటున్నారు. మేం డ్రగ్స్ సప్లై చేస్తాం, కావాలంటే సర్కారును కంట్రోల్ చేసుకోమనండి అనే స్థాయిలో పబ్బులు వ్యవహరిస్తున్నాయి. పబ్బులు లేకపోతే హైదరాబాద్ కు కార్పొరేట్ కంపెనీలు, ఎంఎన్సీలు రావని భయపెడుతున్నారు. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది అనుకోవడం, సర్కారే డ్రగ్స్ నిర్మూలించగలుగుతుంది అనుకోవడం సరికాదు. పబ్స్ పై ఎన్టీవీ 15 ఏళ్లుగా పెద్ద యుద్ధమే చేస్తోంది. కానీ ఇంతవరకు పబ్స్ ను కట్టడి చేసేవారు లేకుండా పోయారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు పబ్బుల్ని నియంత్రించే ప్రయత్నం చేసినా అది మూన్నాళ్ల ముచ్చటే అవుతోంది. ఆ తర్వాత షరామామూలుగా కార్యకలాపాలు జరిగిపోతూనే ఉన్నాయి. డ్రగ్స్ వినియోగానికి బయట కారణాలు ఏంటన్న విషయం కాసేపు పక్కన పెడితే ఇంట్లో అసలు కారణం ఏమిటనే దానిపై అర్జెంటుగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే విద్యార్థుల్లో, యువతలో డ్రగ్స్ పెరిగిపోవడానికి ప్రధాన కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యమే. ఈ మాట కాస్త కఠినంగా ఉన్నా సరే అనక తప్పడం లేదు. అసలు మీ పిల్లలు ఏం చేస్తున్నారో, ఎటు వెళ్ళొస్తున్నారో మీరు చూసుకోరా? మీకు బాధ్యత లేదా? స్కూల్, కాలేజీలకు వెళ్లిన పిల్లలు ఎన్ని గంటలకు తిరిగి ఇంటికొస్తున్నారో పట్టించుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? కాలేజ్ అయిపోయిన 3-4 గంటల దాకా అర్ధరాత్రి వరకు పిల్లలు ఇంటికి రాకపోతే ఎక్కడికెళ్ళావు, ఏం చేస్తున్నావు అని పేరెంట్స్ అడగొద్దా?
డ్రగ్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నిందిస్తే సరిపోతుందా? మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదా? ఇంటర్నేషనల్ స్కూల్స్ లో పిల్లల్ని చదివిస్తున్నామని సంతోషపడిపోతున్నారు. అంతేకాని అక్కడికి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, ఎక్కడికెళ్తున్నారు, ఎప్పుడొస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, వాళ్ళ స్నేహితులెవరు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చెక్ చేస్తున్నారా? తమ పిల్లల పట్ల, వారి వ్యవహార శైలి పట్ల తల్లిదండ్రులకి అంత నిర్లక్ష్యం ఉంటే ప్రభుత్వాలు, వ్యవస్థలు ఎందుకు పట్టించుకుంటాయి? విద్యార్థులు దారి తప్పడానికి తల్లిదండ్రులే ప్రధాన కారణం. పిల్లల్ని వదిలేయడంతోనే వారు రాంగ్ రూట్లోకి వెళ్లిపోతున్నారు. డ్రగ్స్ నిర్మూలన జరగాలంటే తల్లిదండ్రులు చాలా కీలకం. విద్యార్థులు, యువత దారి తప్పకూడదనుకుంటే తల్లిదండ్రులే మొదటిగా వారిని కంట్రోల్ చేయాలి. అసలు తల్లిదండ్రులు ఏమైనా అంటారేమో అనే భయం ఉంటే విద్యార్థులు, యువత ఇంత విచ్చలవిడిగా ఉంటారా అనేది ఖచ్చితంగా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. సమాజం బావుండాలంటే మొదట ఇల్లు బావుండాలనే ప్రాథమిక సూత్రాన్ని గుర్తుంచుకుంటే ఏ సమస్య అయినా సరే అదుపులోనే ఉంటుంది. అంతేకాని మన చేతుల్లో ఉన్న పరిష్కార మార్గం వదిలేసి అంతా సర్కారుదే బాధ్యత అంటే బాధ్యతారాహిత్యం కాక మరేమిటో సమాజమే చెప్పాలి. డ్రగ్స్ కట్టడికి మొదటి మెట్టు ఇల్లే, ఆ తర్వాతి మెట్టు ప్రభుత్వం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఆ తర్వాత విద్యా సంస్థలకు బాధ్యత ఉంది. అవి కూడా ఖచ్చితంగా తమ వంతు బాధ్యతను తీసుకోవాల్సిందే. తల్లిదండ్రుల తర్వాత విద్యార్థులు గౌరవించేది గురువులే కాబట్టి వారు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. పేరుకు ఇంటర్నేషనల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీలు పెట్టి లక్షలకు లక్షలు ఫీజులు గుంజుకుంటంలో ఉన్న శ్రద్ధ విద్యార్థులు దుర్వసనాలకు లోను కాకుండా చూడాలనే సామాజిక బాధ్యత ఆవగింజంతైనా ఉందా? అందుకే క్యాంపస్ల్లోనే డ్రగ్స్ చాక్లెట్లు దొరుకుతున్నా, టిఫిన్ బాక్సులో డ్రగ్స్ తెచ్చుకుంటున్నా ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. దీంతో ఇల్లు కంటే గుడి పదలమన్నట్టుగా ఇంట్లో డ్రగ్స్ తీసుకోవడం రిస్క్ అనుకుంటే దర్జాగా స్కూళ్లు, కాలేజీల్లోనే తీసుకుంటున్నారు. విద్యార్థులు గ్రూపులుగా కూర్చుని డ్రగ్స్ తీసుకుంటున్నా వారిపై కన్నేసే కనీస నిఘా వ్యవస్థ విద్యాసంస్థల్లో లేకపోవడం డ్రగ్ అడిక్టులకు వరంగా మారింది. ఇల్లు, విద్యాసంస్థల్లో డ్రగ్స్ కట్టడిపై దృష్టి పెడితే చాలా వరకు సమస్య పరిష్కారమవుతుంది. ఆ తర్వాత ప్రభుత్వం తన పని ఎలాగూ చేస్తుంది. మొత్తం మీద డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అనుకుంటేనే సమస్యకు సరియైన పరిష్కారం దొరుకుతుంది. మన కళ్ల ముందే చెడు అలవాటుగా ఉన్న మద్యపానం ఇప్పుడెలా సామాజిక ఆమోదం పొందిందో చూస్తూనే ఉన్నాం. గతంలో విచ్చలవిడిగా యువత లిక్కర్ తాగుతున్నప్పుడు చూసి చూడనట్లుగా వదిలేశారు. అదేం పెద్ద తప్పు కాదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇప్పుడు చాలా ఇళ్లలో విద్యార్థులు, యువత లిక్కర్ పరిధి దాటిపోయారు. అలా కొన్నేళ్ల క్రితం మద్యపానం చేయడం తప్పు కాదని అనుకునే పరిస్థితి వచ్చింది. అంటే లిక్కర్కు సామాజిక ఆమోదం తెచ్చేశారు. ఇప్పుడు డ్రగ్స్ ను కూడా చూసి చూడనట్టుగా వదిలేస్తే 10-15 ఏళ్లలో గంజాయి సేవనం కూడా తప్పు కాదన్న పరిస్థితి తీసుకొస్తారు. ఒక్కసారి సామాజిక ఆమోదం వచ్చాక ఏ వ్యసనాన్నైనా కట్టడి చేయడం ఎంత కష్టమో అందరికీ అనుభవమే. అందుకే ఇప్పటికైనా తల్లిదండ్రులు కళ్లు తెరిచి రేపటి తరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే తర్వాత ప్రభుత్వాల్ని, వ్యవస్థల్ని ఎంత నిందించినా ప్రయోజనమైతే ఉండదు. డ్రగ్స్ మత్తు ఎంతటి ఆర్థిక వ్యవస్థనైనా చిత్తు చేస్తుంది. ఎంత పచ్చగా ఉన్న దేశాలైనా, రాష్ట్రాలైనా అలవోకగా పతనం చేసి పడేస్తుంది. ఇందుకు మన దేశంలో ఉన్న పంజాబే పెద్ద ఉదాహరణ. ఒకప్పుడు పంజాబ్ పాడి పంటలతో వెలిగిన రాష్ట్రం. ఇప్పుడు కేవలం డ్రగ్స్ వల్లే ఆ రాష్ట్రం నాశనమైపోయింది. సగం యువత మొత్తం డ్రగ్స్ తో జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమైపోయింది. డ్రగ్స్ తీసుకున్న వారు కొందరు తీవ్రవాదులుగా మారారు. ఇవాళ చాలా దేశాల్లో డ్రగ్స్ ఓ సామాజిక సమస్య. నేరాలకు, వ్యవస్థలు నిర్వీర్యమైపోవడానికి ఆ దేశాల్లో డ్రగ్సే ప్రధాన కారణం. ప్రధానంగా లాటిన్ అమెరికా దేశాల్ని దెబ్బతీసిన డ్రగ్స్ మాఫియా చివరికి ఆ దేశాల్లో తమ సొంత సామ్రాజ్యాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ కార్టెళ్లుగా రూపాంతరం చెందాయి. ఇప్పుడు డ్రగ్స్ బాధిత దేశాల్లో అసలు ప్రభుత్వాల కంటే డ్రగ్స్ కార్టెళ్ల హవానే నడుస్తోందంటే అతిశయోక్తి కాదు. డ్రగ్స్ సమస్య విస్తరిస్తుంటే చోద్యం చూసిన దేశాలు ఇప్పుడదే డ్రగ్స్ వలలో చిక్కి విలవెల్లాడిపోతున్నాయి. అలాంటి దేశాల్లో ఏ కార్యక్రమాలు చేపట్టాలన్నా డ్రగ్స్ మాఫియా అడుగడుగున అడ్డుపడుతుంది. దీంతో ప్రభుత్వాలు కూడా ఏం చేసేది లేక చేతులెత్తేస్తున్నాయి. అక్కడి ప్రజలు తమ చుట్టూ డ్రగ్స్ వలయం సృష్టిస్తున్నారని తెలిసి నిస్సహాయంగా నిట్టూరుస్తున్నారు. మరి మనం కూడా అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకున్నామా? పచ్చగా ఉన్న తెలుగు రాష్ట్రాల్ని డ్రగ్స్ మాఫియా నిలయాలుగా మారుద్దామా? అత్యంత నివాసయోగ్య నగరంగా ఉన్న హైదరాబాద్ ను డ్రగ్స్ సిటీ చేద్దామా? ఖచ్చితంగా ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఎవరి స్థాయిలో వారు డ్రగ్స్ కట్టడి కోసం చిన్న సైజు ఉద్యమం చేయాలి. ఏ రూపంలో అయినా డ్రగ్స్ వినియోగాన్ని సహించేది లేదని గట్టి సంకేతం పంపాలి. అప్పుడే డ్రగ్స్ వినియోగదారుల సంఖ్య తగ్గుతుంది. ఒక్కసారి డిమాండ్ పడిపోతే డ్రగ్స్ మాఫియా ఆటోమేటిక్ గా తోక ముడుస్తుంది. అప్పటికీ కొద్దిపాటి డ్రగ్స్ ఉంటే దాని సంగతి సర్కారు చూసుకుంటుంది.
అంతేకాని ఎవరికి వారు మాకేం సంబంధం అనుకుంటూ కాలం గడిపేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లో డ్రగ్స్ ఇంటింటి సమస్యగా మారే రోజు ఎక్కువ దూరంలో లేదనే మాట నిజమవుతోంది. ఒక్క హైదరాబాదే కాదు, 2 తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ ఊబిలో దిగబడిపోతాయి. అలా జరగకుండా చూడడం పౌరుల చేతుల్లోనే ఉంది. ప్రభుత్వాలు ఎంత చేసినా పౌరుల సహకారం లేకపోతే ఫలితాలు అనుకూలంగా రావు. ఇళ్ల దగ్గర నుంచి వీధుల దాకా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ పై నిఘా పెట్టే పోలీసుగా మారాలి. ఎవరికి వారు డ్రగ్స్ ఫ్రీ సొసైటీ లక్ష్యంగా పనిచేయాలి. మొదట డ్రగ్స్ ఫ్రీ హోం కోసం శాయశక్తుల కృషి చేయాలి. ఇలా డ్రగ్స్ నిర్మూలన చైతన్యం ఓ స్థాయికొస్తే తర్వాత అదే వేగం పుంజుకొని ఖచ్చితంగా సానుకూలమైన మార్పు వస్తుంది. కానీ ఆ స్థితి వచ్చేదాకా అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఏదో కాస్త కిక్ కోసం డ్రగ్స్ తీసుకుంటే కొంపలు మునిగిపోతాయా అని ఇంకా కొందరు అనుకుంటున్నారు. కానీ చెడు అలవాట్లు మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలి. మానైపోయాక వాటిని మాన్చడం అంత తేలిక కాదని గుర్తుంచుకోవాలి. విద్యార్థులపై కాస్త శ్రద్ధ పెడితే తల్లిదండ్రులకు కొత్త పరిష్కార మార్గాలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే ఎవరి పిల్లలకు ఎలా చెబితే వింటారో వాళ్లకే తెలుస్తుంది. ఈ విషయంలో ఇంటింటికో పరిష్కారం దొరుకుతుందేమో ఎవరికి తెలుసు. ఇప్పటిదాకా పౌరుల సహకారం లేకపోయినా ప్రభుత్వాలు తమ వంతుగా డ్రగ్స్ కట్టడికి ప్రయత్నించాయి. సరే, వ్యవస్థల్లో లోపాల కారణంగా ఫలితాలు రాలేదు. ఇప్పుడు పౌరులందరూ ఓ సంకల్పం తీసుకుని సర్కారుకు సహకరించి చూద్దాం. ఏమో, మనం కోరుకున్న మార్పు త్వరలోనే వస్తుందేమో, ఎవరికి తెలుసు. ఆశాభ దృక్పథంతో అడుగులు ముందుకేయాల్సిన సమయం వచ్చేస్తుంది. ఇంకా మీనమేషాలు లెక్కిస్తే ఆ తర్వాత మనల్ని మనం కూడా ఎప్పటికీ క్షమించుకోలేం. దేశ భవిష్యత్తుకు కీలకమైన భావితరం మన కళ్ల ముందే నిర్వీర్యమవుతుంటే చూస్తూ కూర్చోగలమా? కేవలం పిల్లల్ని కంటే సరిపోతుందా? వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యతను విస్మరిస్తారా? మన తల్లిదండ్రులు మనపై ఎలాంటి శ్రద్ధ పెట్టారు? మనం మన పిల్లల్ని ఎలా చూసుకుంటున్నాం? ఈ ప్రశ్నల్ని ఎవరికి వారు ఇప్పటికైనా నిజాయితీగా వేసుకోవాలి. ఇకనైనా కళ్లు తెరిచి మన పిల్లల చుట్టూ ఏం జరుగుతుందో గమనించుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా విద్యార్థులే కాదు, మిగతా డ్రగ్స్ వినియోగదారుల మీద సోషల్ నిఘా పడుతుంది. అందరూ మనల్ని గమనిస్తున్నారనే ఆలోచన వచ్చాక డ్రగ్స్ వినియోగదారులు కూడా ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ తీసుకోవడానికి జంకే పరిస్థితి రావచ్చు. ఇవన్నీ సాకారం కావాలంటే ఖచ్చితంగా మానవ ప్రయత్నం ఉండాలి. అంతేకాని గాల్లో దీపం పెట్టి దేవుడా అంటే ఎవరూ ఏమీ చేయలేరు. కొన్నాళ్ల క్రితం డ్రగ్స్ గురించి సమాజానికి పెద్దగా అవగాహన లేదు. కానీ ఇప్పుడు అందరికీ డ్రగ్స్ గురించిన ప్రాథమిక అవగాహన ఉంది. ఉండాల్సిందల్లా కాస్తంత సామాజిక బాధ్యత మాత్రమే. మన సమాజాన్ని మనమే సంస్కరించుకుంటే ఎవరినో నిందించాల్సిన పనిలేదు. ఇందుకోసం ఏవో అద్భుతాలు చేయాల్సిన పనే లేదు. సప్త సముద్రాలు ఈదాల్సిన అవసరం అంతకంటే లేదు. కేవలం ఎవరిల్లు వారు చక్కదిద్దుకుంటే అదే 10,000. అప్పుడు హైదరాబాద్ 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, మొత్తంగా దేశమే డ్రగ్స్ ఫ్రీ కంట్రీ అవుతుంది. అన్నిటికీ మించి దేశ భవిష్యత్తుకు కీలకమైన రేపటి తరం సురక్షితంగా ఉంటుంది. బాధ్యతాయుతమైన పౌరుల చేతిలోనే ఏ దేశమైనా సురక్షితంగా ఉంటుంది. అంతేకాని వ్యసనాల పాలైన పౌరులు ఏ దేశాన్ని కాపాడలేరు. గతంలో రాజ్యాలున్నప్పుడు రాజు వ్యవహార శైలిని బట్టి రాజ్యాలు మనుగడ సాగించాయి. ఇప్పటి ప్రజాస్వామ్య యుగంలో ప్రజలు బాధ్యతగా ఉంటేనే ఏ దేశమైనా నిలబడుతుంది. ప్రభుత్వానికి బాధ్యత లేకపోయినా దాన్ని మార్చేసే సత్తా ప్రజలకుంది. అదే ప్రజలకే బాధ్యత లేకపోతే ఇక దేశాన్ని ఎవరు కాపాడతారన్న విషయం గురించి ఎవరికి వారే ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా డ్రగ్స్ సమస్య పరిష్కారం దిశగా కళ్లు తెరిచి చిత్తశుద్ధితో ఆలోచించాలి. పరస్పర నిందారోపణలు మానేసి ఎవరి స్థాయిలో వారు డ్రగ్స్ కట్టడి చేయాలి. భావితరాలకు బంగారు బాట వేయాలనే గట్టి సంకల్పంతో నడుం బిగించాలి. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.